హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బృందాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లో ఉండే ఆలుగడ్డలతోనే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక 4 ఆలుగడ్డల్ని తీసుకోండి. ఆ ఆలుకి పీల్ తీసేసి మంచిగా వాష్ చేసుకోండి. తర్వాత ఆలుకి ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని మొత్తం తీసేసుకున్న తర్వాత ఆలు స్లైసెస్ని ఇలా మందంగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత కూల్ వాటర్లోకి మనం కట్ చేసుకున్న ఈ ఆలూస్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అన్నిటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం వాటర్ బాయిల్ చేస్తున్న బౌల్లోకి అయితే ఈ ఆలు స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ బౌల్లో మనం సాల్ట్ని, నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల పొటాటో స్లైసెస్ని ఫ్రై చేస్తున్నప్పుడు పొటాటో స్లైసెస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకు ఎప్పుడైతే అంచులకు కాకుండా మధ్యలో బౌల్స్ రావడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఈ స్లైసెస్ అన్నిటిని ఒక క్లాత్లోకి లేదా ఏదైనా బౌల్లోకి తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక క్లాత్లోకి తీసుకుంటున్నాను. స్లైసెస్కి తడి లేకుండా బాగా తుడిచేసుకోవాలి. మనం ఈ స్లైసెస్ని వేసిన వెంటనే కదిపామంటే స్లైసెస్ అనేటివి విరిగిపోతాయి. కాబట్టి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం ఫ్రై చేస్తున్నప్పుడు ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటోస్ అనేటివి లైట్గా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి చేంజ్ చేసుకోవాలి. కూల్ వాటర్లో అయినా వేసుకోవచ్చు, కాసేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ లేదా తీసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ పొటాటో చిప్స్ అనేటివి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవడమే. అంతేనండి, క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లో మనం లైట్గా ఉప్పు, గరం మసాలా, కారం యాడ్ చేసుకుని సాస్ తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకేం వీడియోస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి, వీడియో చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.